దువ్వాడ శ్రీనివాస్ని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో వైసీపీ నుంచి ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఎప్పుడు ఆయన సస్పెండ్ చేసి ఉండాలి, భార్యా పిల్లలు రోడ్డు ఎక్కినప్పుడు, భార్యా పిల్లలకి అన్యాయం జరిగిందని రోధించినప్పుడు అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అలాగని చెప్పి తర్వాత ఆయన ఏమన్నా కామ్గా ఉన్నారా? ఆయన మొత్తం సోషల్ మీడియాలో ఒక దుమారమే రేపారు. ఆయన వ్యవహారం అంతా ఓపెన్ అయిపోయింది, ఇంకా నన్ను ఎవరేం చేస్తారులే అన్నట్టుగా. అలాగని చెప్పి ఇప్పుడు తగిలిన దెబ్బ ఏమన్నా వ్యక్తిగతంగా గట్టి దెబ్బ లేదంటే రాజకీయంగా దెబ్బ తగిలింది అంతే. ఆయనకి సస్పెన్షన్ వెయిట్ అయితే వేసింది ఆయన మీద అంతే. అంతకుమించి పెద్దగా ఆయనకి భారీ డ్యామేజ్ ఏమైనా జరుగుద్దా అంటే ఇంకా అది ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ రాజకీయ జీవితానికి ముడిపడి ఉంటుందా, వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసేలాగా వైసీపీ నిర్ణయం తీసుకుందా అనేది. ఏది ఏమైనా ఆలస్యమైన నిర్ణయం మంచి నిర్ణయమే తీసుకున్నావారు అనేవాళ్ళు లేకపోలేదు. అంతేకాదు దువ్వాడతో పాటు పార్టీ అధినేత పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారు, గమనించాల్సింది అంటూ కూడా కార్యకర్తలు సూచిస్తున్నారట. చడి చప్పుడు చేయకుండా దువ్వాడ సస్పెన్షన్ పై నిర్ణయం